బీసీ రిజర్వేషన్లపై రేపు సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, శ్రీహరి, పొన్నం ఢిల్లీకి బయలుదేరారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున సీనియర్ లాయర్లు వాదనలు వినిపించనున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ మాత్రం బీసీ రిజర్వేషన్లపై పట్టుపడుతోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి 42% రిజర్వేషన్లు అనేక ప్రామాణికమైనటువంటి చట్టపరమైన అంశాలు తీసుకొని ముందుకు పోతా ఉంటుంటే దీన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న పిటిషనర్లందరికీ, ఇది రాజ్యాంగబద్ధంగా ఉన్న ఎస్సీ ఎస్టీలకు కానీ ఈడబ్ల్యూఎస్ కానీ వేరే ఇతరులకు ఎవరికి నష్టం కలిగించేది కాదు. బలహీన వర్గాలకు చేయుతగా ఉండే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు జరుగుతున్న ఈ ప్రక్రియలో అందరూ ఆలోచన చేయండి. కొంతమంది వ్యక్తిగతంగా రెడ్డి జాగృతి పేరు మీద వేస్తున్నప్పటికీ మిగతా అందరికీ సంబంధం ఉన్నటువంటి మాట కాదు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో కల్మషం కలిగేటువంటి పరిస్థితులలో బలహీన వర్గాలకు అండగా ఉండాల్సినటువంటి పెద్దలందరూ కూడా సపోర్టుగా ఉండేటువంటి ప్రయత్నం చేయమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఎవరి హక్కును గుంజుకునేది కాదు. ఇది రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు ఉన్న మాదిరిగా బీసీలకు కూడా హక్కు రావాలని కోరుతున్న సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇందుకు మద్దతు ఇచ్చినాయి. సుప్రీంకోర్టులో కానీ రేపు హైకోర్టులో కానీ ఎక్కడ న్యాయపరమైన అంశం వచ్చినా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏకాభిప్రాయంతో జరిగిన ఈ బిల్లుకు నొసలాడినట్టుగా వాళ్ళు కూడా న్యాయస్థానాల లోపల ఇంప్లీడ్ అయి పార్టీ అభిప్రాయం కానీ ప్రజల అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉప ముఖ్యమంత్రి గారు, నేను, శ్రీహరి గారు, ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు వెళ్తా ఉన్నాం. తప్పకుండా అక్కడ సీనియర్ న్యాయవాదులను కలుసుకొని బలహీన వర్గాలకు న్యాయం చేసేటువంటి అంశంకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి కేబినెట్తో సహా పార్టీ మొత్తం కట్టుబడి